నిన్న పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు వచ్చి సభ నిర్వహించాలని ఒక కుతంత్రం చేసే ప్రయత్నం చేసిండు. కానీ ప్రభుత్వం నిరాకరిస్తూ సభకు అనుమతులు ఇవ్వలేదు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టిండు. దయచేసి మా ఇంటిలో ప్రెస్ మీట్ పెట్టుకునే అవకాశం ఇవ్వండి తెలంగాణ ప్రభుత్వం అని ఒక ట్వీట్ చేసిండు. ఈ ట్వీట్ వెనుకనే ఒక కుట్ర ఉన్నది, ఒక కుతంత్రం ఉన్నది. ఇక్కడ తనకు అభిమానులనబడే అమాయకుల భావోద్వేగం ఇందులోనే ఉన్నది. ఎందుకంటే నీ ఇంట్లో నువ్వు ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి ప్రభుత్వం పర్మిషన్ ఎందుకు? నీ ఇంట్లో నువ్వు తిండి తినడానికి పర్మిషన్ అడుగుతావా? నీ ఇంట్లో నువ్వు ఆడుకోవడానికి పర్మిషన్ అడుగుతావా? నీ ఇంట్లో నువ్వు పండుకోవడానికి పర్మిషన్ అడుగుతావా? నీ ఇంట్లో నువ్వు ఎగిరి దునకడానికి పర్మిషన్ అడుగుతావా? పర్మిషనే అవసరం లేదు. కానీ పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉన్న సినిమాల ద్వారా తనకి ఏర్పడిన ఫ్యానిజాన్ని రెచ్చగొట్టడానికి, ఆ ఫ్యాన్స్లో లేని భావోద్వేగాన్ని రాజేయడానికి ఈ సింపతి డ్రామా ఆడే ప్రయత్నం చేసిండు. ఈ ఎమోషనల్ గేమ్ ప్లే చేసిండు. ఒక 10 మందితోటో ఓ 50 మందితోటో నీ ఇంట్లో నువ్వు ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు. నీ ఆధార్ కార్డు ఇక్కడనే ఉన్నది, నీ ఇల్లు ఇక్కడనే ఉన్నది, నీ ఇంట్లో నువ్వు ఏమన్నా చేసుకోవచ్చు. అసాంఘిక కార్యక్రమాలు కాకుండా, ప్రభుత్వానికి వ్యతిరేక కార్యక్రమాలు కాకుండా, తెలంగాణకు వ్యతిరేక కార్యక్రమాలు కాకుండా నీ ఇంట్లో నువ్వు ఏదైనా చేసుకోవచ్చు. కానీ దానికి కూడా సింపతి గేమ్ ప్లే చేస్తూ సభకు ఎట్లయినా నిరాకరించిండ్రు కాబట్టి నా ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి నాకు అవకాశం ఇవ్వండి అని దేహి అని అర్జించినట్టు ఓ డ్రామా ఆడబోయే ప్రయత్నం చేసిండు. దీన్ని తెలంగాణ ప్రజలు చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. సరే, ఎట్టకేలకు ప్రెస్ మీట్కి పర్మిషన్ ఇవ్వకపోయినా ఓ 500-600 మందిని పిలుచుకున్నాడు, ప్రెస్ మీట్ పెట్టిండు. మళ్ళా యథావిధిగా తెలంగాణ మీద ఎంత విషం కక్కాలో అంత విషం కక్కిండు. ఇక్కడ తెలిసి తెలియక అభిమానులుగా, మళ్ళీ అంటున్నా, తెలిసి తెలియక అభిమానులుగా ఉంటున్న వారిని ఎంతగా పిచ్చోళ్ళని చేయాలో అంతగా పిచ్చోళ్ళని చేసే ప్రయత్నం చేసిండు. అది నిన్న జరిగిన తతంగం. ఇక ఇది పక్కన పెడితే, పార్టీలను పట్టించుకోకుండా, ఏ పార్టీలో ఉన్నామనేది పట్టించుకోకుండా, మా పార్టీ ఇది కాబట్టి మేము వ్యతిరేకించకూడదు అనే ఆలోచనకు రాకుండా పవన్ కళ్యాణ్ని తిప్పికొట్టిన ప్రతి ఒక్క గుండెకు కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా నేను. అది కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, మా టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, అది ఎవరైనా పవన్ కళ్యాణ్ గో బ్యాక్ అనే నినాదంతో పవన్ కళ్యాణ్కి ముచ్చమటలు పట్టించిన ప్రతి ఒక్క తెలంగాణవాదికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఇది ఎందుకు మనం పవన్ కళ్యాణ్ని వ్యతిరేకించాలంటే, పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక కోతి. తాను తినకపోయినా మంచిదే కానీ, తాను బాగుండకపోయినా మంచిదే కానీ వనాన్నంతా చెరిచిపారేయాలని ఆలోచించే ఒక కోతి గుణం కలిగిన వాడు. కోతి ఏం చేస్తుంది? తను తినకపోయినా మంచిదే కానీ అంగడి చేస్తుంది, ఆగం చేస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా అలాంటి ఆలోచనలతోటే ఈ తెలంగాణ ఇంత పచ్చగా ఎట్లుంటుంది, ఈ తెలంగాణ నాయకత్వం ఇట్లా పటిష్టంగా ఎందుకు ఉంటుంది, మా రాష్ట్రం లెక్క అంగడి ఉండాలి కదా, మా రాష్ట్రం లెక్క కుక్కల కొట్లాట ఉండాలి కదా అనే ఒక దురుద్దేశంతో, కోతిని పోలిన ఆలోచనలతోటి పవన్ కళ్యాణ్ తెలంగాణలో చిచ్చు పెట్టాలని చూస్తున్నాడు. అది మత చిచ్చు కావచ్చు, అది కుల చిచ్చు కావచ్చు, అది ప్రాంతీయ చిచ్చు కావచ్చు, అది జాతీయ చిచ్చు కావచ్చు.
దేని మీద పవన్ కళ్యాణ్కు పూర్తిగా అవగాహన ఉండదు. పూర్తిగా అవగాహన లేక అప్పటికప్పుడు ఆయన నోటికి ఏదనిపిస్తే అది మాట్లాడతాడు. అప్పటికప్పుడు ఆయనకి ఏది దోస్తే అది వాగిపోతాడు. కాబట్టి మనం పవన్ కళ్యాణ్ని వ్యతిరేకించాలి. చంద్రబాబు నాయుడుని ఎంత వ్యతిరేకించి, ఎంత అసహించుకొని, ఎంత తరిమి కొట్టి ఇక్కడ టీడీపీని భూస్థాపితం చేసినామో పవన్ కళ్యాణ్ అంతకు రెట్టింపు అసహించుకోవాలి. మనం అంతకు రెట్టింపు పవన్ కళ్యాణ్ని వ్యతిరేకించాలి. అంతకు రెట్టింపు ఇక్కడ జనసేన బీజాలు పడకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత తెలంగాణ వాదులుగా, తెలంగాణ ప్రజలుగా మన మీద ఉన్నది. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క పౌరుడు దీన్ని బాధ్యతగా తీసుకోండి. ఈ తెలంగాణ ప్రాంతం మనది. ఈ తెలంగాణ మనం రాజకీయాలు చేసుకోవాలి, మనం నాయకులుగా ఎదగాలి. మళ్ళా ఎవడో వచ్చి నేను మిమ్మల్ని బాగుపరుస్తా అంటే ఆల్రెడీ 14 సంవత్సరాల క్రితం ఈ దుర్మార్గులను వెళ్ళగొట్టడానికి, ఈ దుర్మార్గుల నాయకత్వాన్ని అంతం చేయడానికి, తెలంగాణను సాధించుకోవడానికి 1200 మంది మన తెలంగాణ బిడ్డలు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అగో అంతటి మూర్ఖులు వీళ్ళు, ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్. దీన్ని బాగా గుర్తుంచుకోవాలి మనం. కాబట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి నాగుబాము కనబడితే నరికి 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 చంపాలి. పవన్ కళ్యాణ్ కనబడితే వ్యతిరేకించి 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 వెనుదిరిగిపోయేటట్టు మనం ఖండించాలి. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి.